నియోజకవర్గ పరిధిలోని నాంపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింట ప్రచారం ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే మునుగోడు ఎన్నిక వచ్చిందని విమర్శించారు. మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, ప్రజల అవసరాలను గుర్తించి పనిచేసే నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఉదయం నుండి చూస్తే బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు తప్పకుండా మరి ప్రభాకర్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలుస్తారు. గతంలో అతను సర్వీస్ చేసినటువంటి వ్యక్తి, ఓడిపోయినా కానీ ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా చాలా కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఈరోజు భారతదేశానికి ఆదర్శమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 24 గంటల కరెంట్ ఈ దేశంలో ఎక్కడ లేదు. ఎవరో పెద్ద పెద్ద మాటలు మాట్లాడవచ్చుగా. ఈరోజు మిషన్ భగీరథ వాటర్ ఎక్కడ లేదు, దేశంలో ఇరిగేషన్ వాటర్ లేదు. దాంతోపాటు కేసీఆర్ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ లేదు. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా కూడా ఎక్కడ లేదు. ఇన్ని బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ప్రజలు బ్రహ్మానందం పడుతున్నారు. రెస్పాన్స్ కూడా మంచి రెస్పాన్స్. ఇప్పుడు రాజకీయాలల్లో మీకు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవన్నీ రెగ్యులర్ ప్రాక్టీసెస్. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలు